చింతపండు పులుసు అనేది చాలా పర్ఫెక్ట్‌గా టేస్టీగా అయితే చేసుకుందాం. ఈ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా పర్ఫెక్ట్‌గా అయితే కుదిరిద్ది. దీనికి కావాల్సిందైతే మేము తీసుకున్నవి 2 కేజీస్ చేపలండి. ఇవైతే కొర్రమీను. మీరు ఏ చేపలు తీసుకున్నా, ఏ రకం చేపలు తీసుకున్నా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తది. ఈ ప్రాసెస్‌లో గాని చేస్తే. ఇవైతే 3, 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి నీట్‌గా అయితే. ముందుగా ఉప్పు వేసుకొని వాష్ చేసుకుంటే మనకు తినేటప్పుడు ఏందంటే నీచు స్మెల్ అనేది అస్సలు రాదండి. ఇలా బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ అనేది బాగా వైట్‌గా అయితే రావాలి. నీట్‌గా వాష్ చేసుకోవాలి. చూడండి వైట్‌గా అయితే వాటర్ ఉన్నాయి. ఇలా వాష్ చేసుకోవాలి. ఇంక ముందుగా 100 గ్రామ్ చింతపండు అయితే నానబెట్టుకుందాం. తర్వాత వచ్చేసి చేపల్లోకి ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకుందాం. ఇవి ఇప్పుడు యాడ్ చేసుకుంటే తర్వాత కర్రీలో యాడ్ చేయని అవసరం ఉండదండి చేసుకునేటప్పుడైతే. ఇవి బాగా కలుపుకొని ఒక గంట అయితే పక్కన పెట్టుకుందాం. ఒక గంటలో అయితే బాగా పట్టేస్తాయి మనకి ముక్కలు అనేది. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మేమైతే బయట పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కావాల్సినవైతే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, మసాలా కోసం అయితే అల్లం, వెల్లుల్లి, కొబ్బెర, ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగాలు, గసగసాలు ఉంటే వేసుకోండి. ఇంకా చేపల బాండి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. బాగా హీట్ ఎక్కాక కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మాడకుండా అయితే చూసుకుందాం. బాగా కలుపుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్లో అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిద్ది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకైతే ఆనియన్స్ అనేది వేగాయి. ఇప్పుడైతే కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. 2 కేజెస్లోకి అయితే చూడండి బాగా కలుపుకోవాలి. ఇవైతే టమాటాలు బాగా మగ్గాలి. మగ్గకుండా అయితే చేపలు వేయకూడదు. ఇవి బాగా మగ్గాక మనం చేపలు వేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం. తర్వాత తీస్తే మగ్గిపోయాయి. మనకైతే టమాటాలు అనేది చక్కగా అయితే మగ్గాయి. ఇప్పుడైతే చేపలు పక్కన పెట్టుకొని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. మెల్లగా వేసుకుందాం. మనకు ముక్కలు అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటా వేసుకోవాలి. చూడండి మనకైతే ఒక గంటలో అయితే ఉప్పు, కారం, పసుపు అయితే బాగా పట్టేసింది ముక్కలకి అనేది. ఇప్పుడైతే కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. ముక్కలు అనేది ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మనకి చేపలకి అనేది ఆయిల్ అనేది బాగా పట్టేసింది. ఇప్పుడైతే ఇట్లా కుదుపుకోవాలి గెంటతో కాకుండా. తర్వాత వచ్చేసి ముందుగా నానబెట్టుకున్న 100 గ్రామ్స్ చింతపండు పులుసు అయితే ఇప్పుడు యాడ్ చేసుకుందాం. మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంకోసారి అయితే మనం గెంటతో కలదిప్పుకుందాం. ఇలా చక్కగా కలితిప్పేసుకుందాం. ఒక 20 మినిట్స్ అయితే మనం మూత అనేది పెట్టుకుందాం. ఒక 20 మినిట్స్లో అయితే మన కూర అనేది దగ్గర పడిద్ది. తర్వాత మూత తీసేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆ మసాలా అంతా వేసుకోవాలి. వేసుకొని బాగా కుదుపుకుందామండి గెంటతో కాకుండా. ఇలా బాగా కుదుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. మనకైతే ముక్క అనేది చెదరకుండా ఉంటుంది. గెంటతో అయితే వెంటనే చెదిరిపోయింది. ఇలా సర్వ్ చేసుకొని లాస్ట్లో మనం కాస్త కొత్తిమీర అనేది వేసుకుందాం. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ చేపల పులుసు అయితే చేసుకోవడం. ఇలా కుదుపుకొని ఒక 5 మినిట్స్లో అయితే మన కూర అనేది రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టుకుందాం. తర్వాత తీస్తే మన కూర రెడీ అండి. చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఓకే బాయ్.